నమస్తే, వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆల్మోస్ట్ ఈ రోజుకి 70 నుంచి 75 రోజులు అవుతుంది. ఆల్మోస్ట్ 75 డేస్. వీళ్ళు వచ్చిన భాగంగా ఎప్పుడైతే ఈ ప్రభుత్వం ఫామ్ అయిందో ఫస్ట్ మంత్ 7,000 పెన్షన్ ఇచ్చారు. తర్వాత అన్నా క్యాంటీన్స్ ఓపెన్ చేశారు. ఆగస్టు 15 నుంచి తల్లికి వందనం, అన్నా క్యాంటీన్స్. నెక్స్ట్ మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పారు. ఎంతమందికి ఇంప్లిమెంట్ చేశారు? ఎందుకు ఇంత అలసత్వం జరుగుతుంది? ఏవైంది అసలు? ఎందుకు పక్క రాష్ట్రంలో ఉచితాలు ఇచ్చి కర్ణాటక తెలంగాణలో పరిస్థితి ఏమైంది? దీని గురించి వీళ్ళు ఏ విధంగా పరిశీలించారు? అసలు ఏంటి? ఒక విశ్లేషణ మాత్రం ఇప్పటివరకు ప్రభుత్వం చెప్పలేదు. నెక్స్ట్ ఆగస్టు 15న ఓపెన్ చేస్తున్నారు. బట్ ఈరోజు 21st, ఆల్మోస్ట్ 6 డేస్ అయిపోయింది. బట్ దాని నుంచి ఎటువంటి చర్యలు లేవు. ఇప్పుడు ఫ్రీ బస్సెస్ అన్నారు చూడండి, కొంచెం డెప్త్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ ఏపీఎస్ఆర్టీసీ ఉంది, ఓకే? ఏపీఎస్ఆర్టీసీ. సో లేడీస్ అందరికీ ఫ్రీ అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఏదో ఓట్లు వాళ్ళ నుంచి కొట్టాలని ఫ్రీ అని చెప్పారు. కానీ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారు లేదో, ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ విద్యా వైద్యం తప్ప ఏది ఫ్రీగా ఇవ్వకూడదు. ఎప్పుడైతే ఫ్రీగా ఇస్తారో ధరలు పెరిగిపోతాయి. పక్కన ఇప్పుడు 40 రూపాయలు కిలో కందిపప్పు ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు 150 రూపాయలు పెరిగింది. ఎందుకు పెరిగింది? మనం తీసుకున్న ఉచిత పథకాలు. ప్రభుత్వం మనకి విద్యా వైద్యం తప్ప అన్ని పథకాలు ఇస్తుంది. సరే, ఇప్పుడు ఆ టాపిక్ నుంచి ఇప్పుడు ఈ టాపిక్ లో కూడా వద్దాం. ఫ్రీ బస్ అన్నారు. ఎప్పుడైనా చెప్తాను కొంచెం డెప్త్గా. ఇప్పుడు కర్ణాటక తీసుకోండి, తెలంగాణ తీసుకోండి. ఇక్కడ 2 చోట్ల కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. సో ఇక్కడ వీళ్ళు కూడా ఫ్రీ పెట్టారు. ఫ్రీ పెట్టడం వల్ల ఏమైంది? ఇక్కడ లేడీస్ కి జెంట్స్ కి మధ్య గొడవ జరుగుతాయి, క్వారల్స్. 20 రూపాయలు టికెట్ కొనుక్కొని జంట ఎక్కితే వాడి సీట్లో వచ్చి లేడీస్ కూర్చుంటున్నారు. మళ్ళీ ఏమన్నా వాళ్ళకి మళ్ళీ స్త్రీలు గౌరవించడం మన సంప్రదాయం అని అక్కడ బోర్డు చూపిస్తారు. ఆ బోర్డు ఉందని తెలిసినందుకు వీలైనా రాకూడదు కదా, ఆయన వచ్చి కూర్చోకూడదు తప్పు కదా. ఇలా వాళ్ళిద్దరి మధ్యలో కొట్లాటలు జరుగుతున్నాయి. సో దీంతో పాటు సంస్థ కూడా బాగా లాస్ జరిగింది, సంస్థకి నష్టం జరిగింది. చాలా అంటే చాలా. కర్ణాటకలో ఫెయిల్, తెలంగాణలో కూడా ఫెయిల్. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి పడింది. ఇప్పుడు లేడీస్ కి ఫ్రీ అన్నారు. దీంతో బాగానే ఉంది. ఇది వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మనకి 11,356 బస్సెస్ ఉండేవి. రాష్ట్ర విభజన అనేది జరిగి ఇప్పుడు మన దగ్గర ప్రజెంట్ 8,000 చేంజ్ బస్సెస్ ఉన్నాయి. బట్ ఫ్రీ బస్సెస్ ఇస్తా, ఇంకా అదనంగా బస్సులు కావాలి. ఇప్పుడు బస్సుల కొరత ఏర్పడింది, బస్సులు లేవు. ఇప్పుడు బస్సులు కొనాలి, దాన్ని మెయింటైన్ చేయాలి, డ్రైవర్స్ ని పెట్టాలి, కండక్టర్స్ ని పెట్టాలి, వాళ్ళకి జీతాలు ఇవ్వాలి. ఎక్కడి నుంచి ఇస్తారు? ఫ్రీ అని ఇచ్చేసుకుంటే సంస్థకి లాభం ఎలా వస్తుంది? ప్రభుత్వం ఏమైనా ఆదుకుంటున్నా? లేదు. ఎక్కడి నుంచి ఇస్తారు? ఇప్పుడు వీళ్ళు ఫ్రీ ఫ్రీ అంటున్నారు, బాగానే ఉంది. బస్సెస్ కొరత ఉంది కదా, బస్సెస్ లేవు. 100 ఉండవలసిన చోట 20 ఉంటున్నాయి. మళ్ళీ తతిమా 80 ఎక్కడి నుంచి వస్తున్నాయి? తతిమా 80 ఎక్కడి నుంచి కావాలి? బస్సెస్ అదనంగా 80 బస్సులు కావాలి కదా, ఎలా వస్తాయి? ఒక్కొక్క బస్సుకి సుమారు 40 నుంచి 70 లక్షలు వేసుకున్నా, 70 ఇంటూ ఒక 80 వేసుకోండి, 5,600 కోట్లు అవుతుంది మనకి ఓన్లీ బస్సెస్ కి. మళ్ళీ అదనంగా ఫ్రీగా ఇస్తే నెలకి 50 అవుతుంది. ఇంటూ 12 వేసుకుంటే సుమారు ఒక 70 నుంచి 80 వేల కోట్లు. ఫ్రీ వల్ల చూడండి ఆర్టీసీకి ఎంత నష్టం కలుగుతుందో చూడండి. దీనివల్ల కొట్లాటలు బాగా జరుగుతున్నాయి. నెక్స్ట్ బస్సుల కొరత ఏర్పడింది. రోడ్ల వ్యవస్థ సరిగా లేదు ఆంధ్ర రాష్ట్రంలో. రోడ్ల మీద ఫోకస్ పెట్టండి. హెల్త్ ఎడ్యుకేషన్ లేదు, హెల్త్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ పెట్టండి. ఎంప్లాయ్మెంట్ సరిగా లేదు, ఎంప్లాయ్మెంట్ మీద ఫోకస్ పెట్టండి. పెట్టుబడులు నెమ్మదిగా స్టార్ట్ చేస్తున్నారు, ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి. నెక్స్ట్ రేషన్ సరిగా రావట్లేదు, రేషన్ సంగతి చూడండి. అవినీతి బాగా కూరుకుపోయింది, అవినీతి మీద చూడండి. లా అండ్ ఆర్డర్ కరెక్ట్ గా లేదు, లా అండ్ ఆర్డర్ మీద చూడండి. ఇవన్నీ పక్కన పెట్టేసి మీరు ఫ్రీ స్కీమ్స్ కానీ ఇచ్చేసుకుంటే ఎవరి నుంచి ఇస్తారు? ఎవరి ద్వారా ఇస్తాయి? ఎవరి డబ్బులు ఇవన్నీ? బస్సుల కొరత ఉన్న వాళ్ళు తెలిసి మీకు ఏ విధంగా మేనిఫెస్టోలో పెట్టగలిగారు ఫ్రీ బస్సులు ఇస్తామని? ఇప్పుడు గత ప్రభుత్వాలు అంటే కొత్త వాళ్ళు, మీరు అందరూ అనుభవం ఉన్న వాళ్ళే కదా. ఏ సంస్థకి ఎంత అప్పు ఉంది, ఎంత ఆదాయం వస్తుందో, ఎన్ని బస్సులు ఉన్నాయి, ఎన్ని వ్యక్తులు ఉన్నారు, మీకంటే ఒక అవగాహన ఉంటుంది కదా. మళ్ళీ ఇప్పుడు ఈ భారం అంతా ప్రజల మీద వేస్తారు, పబ్లిక్ మీద వేస్తారు. ఇప్పుడు పాస్ 1000 రూపాయలు ఉందనుకోండి, ఇప్పుడు ఈ ఫ్రీ బస్సెస్ వల్ల 1570 రూపాయలు, అంటే అదనంగా 570 రూపాయలు ఒక్కొక్క మనిషి దగ్గర నుంచి చూసుకున్నా 57,000 కోట్లు అదనంగా వసూలు చేయాలి. అంటే వీడికి బొక్క, అంటే సంస్థకి 57,000 కోట్ల బొక్క.
ఆలోచించుకోండి. మనం ఒక్క రూపాయి కదా అని వదిలేస్తాం. 0.1 పైసా కూడా ఇంపార్టెంట్ తెలుసా మీకు? అది చివరికి కొన్ని లక్షల కోట్లు అవుతుంది. లక్షల కోట్లు అవుతుంది లాస్ట్‌కెళ్ళి. అదనంగా మీకు తెలియకుండా మీరు ఏ విధంగా హామీ ఇచ్చారు? దీనికి సమాధానం చెప్పండి. ఏ విధంగా హామీ ఇచ్చారు? అందుకే ఒకవేళ రాయితీ ఇచ్చుకోండి తప్పులేదు. ఇప్పుడు ₹100 టికెట్ ఉంటే వాళ్ళకి సబ్సిడీ కింద ఒక 50% తగ్గించుకుని ₹50కి ఇవ్వచ్చు. బట్ మీరు ఇవ్వట్లేదు కదా! చాలా ప్రమాదం. రాష్ట్రం ఇంకా దెబ్బ కింద డౌన్ అయిపోతుంది. ఇప్పటికే 10 ఏళ్ళు వెనక్కెళ్ళిపోయింది. ఇంకా 10 ఏళ్ళు వెనక్కెళ్ళిపోతాం. ఫ్రీ స్కీమ్స్ ఇచ్చే ముందర రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి మళ్ళీ ఒకసారి కసరత్తు చేయండి. రాయితీ తీరులో చూడండి. ఆదాయం పక్క రాష్ట్రాల్లో ఎలా వస్తుంది, పరిస్థితి ఎలా ఉందో ఫోకస్ చేసి మొత్తానికి అయితే ఒక సొల్యూషన్ అయితే ప్రాబ్లమ్ అయితే సాల్వ్ అయితే చేయండి. మొత్తానికి ఇప్పుడు బస్సుల కొరత కూడా ఏర్పడింది. సో ఇది ఏం చేస్తారో ఏంటో తెలియదు కానీ కూటమి ప్రభుత్వం మాత్రం కరెక్ట్‌గా ప్రభుత్వానికి, ప్రజలకి నెక్స్ట్ సంస్థ కూడా నష్టంలో వాటడకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. చూస్తున్నాను ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.